Today is Srinika's birthday. tablespoon తీసుకుని అంటే పెడతాం. Happy birthday to Shrinika. Happy birthday to you. You Amma. అమ్మ కాదు శ్రీనిక. One second, Abba. I'm trying to అప్ప కాదు శ్రీనిక. సారీ వద్దు శ్రీనిక. హ్యాపీ Abba, guys. అప్ప ఇస్ గణేష్ అంట. గణేష్ అప్ప గణేష్ అంట. మరి అమ్మ Michael. మధు. మరి Amma. No. మరి నీ పేరేంటి? లాస్ట్ వీక్ నుంచే శ్రీనిక నెమ్మదిగా మా పేర్లు చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ అది మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ టైప్లో నేను దాన్ని అడుగుతూనే ఉంటాను. సో ఎనీవేస్ అలా స్టార్ట్ అయింది. తన బర్త్డే మార్నింగ్. హర్ బర్త్డే వాజ్ ఆన్ ఫ్రైడే, వర్కింగ్ డే. అండ్ ఆల్సో మేము ట్రావెల్ చేసి వచ్చాం కదా, వెదర్ చేంజ్ వల్ల కిడ్స్ మేము అందరం కొంచెం సిక్ అయ్యాం. మాకైతే చాలా బ్యాక్ పెయిన్ అండ్ దెన్ పిల్లలకి కొంచెం కోల్డ్, అది అలా అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కువ హడావుడి పడకుండా చాలా సింపుల్గా తనకి నచ్చినట్టు, అంటే తను రోజంతా హ్యాపీగా ఉండేటట్టు తన బర్త్డే అయితే నేను ప్లాన్ చేశాను. సో అదే మీరు ఈ వీడియోలో చూస్తారు. స్టార్టింగ్ గణేష్ ఈ డ్రెస్సెస్ టీజే మ్యాక్స్ నుంచి తీసుకుని వచ్చాడు. అత్తయ్య మావయ్య వాళ్ళ తరపున ఏదైనా కొనమని చెప్పారు అనమాట శ్రీనికాకి. సో వాళ్ళ తరపున అయితే మేము ఇది తీసుకుని వచ్చాడు అనమాట. సో నేను పొద్దున్న కొంచెం పాయసం చేశాను. బట్ తనకి కోల్డ్ అవటం చేత తను ఎప్పుడు తినేంత ఇంట్రెస్టింగ్గా తినలేదన్నమాట. బట్ షీ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే చాలా లేట్గా లేపాను నేను దాన్ని. సో బాగా యాక్టివ్గా లేసింది. సో తను మంచిగా రెడీ అయితే చేశాను. రెడీ చేసి దండం పెట్టేసుకుని అంటే ఎవ్రీడే మార్నింగ్ షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు హర్ స్కూల్ బికాస్ అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటారు, విచ్ ఈస్ లైక్ ద బెస్ట్ థింగ్ ఫర్ హర్. సో అదే తన ఫ్రెండ్స్ తోటే తన బర్త్డే సెలబ్రేట్ చేస్తే తనకి అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పేసి అక్కడే సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాము. గాడ్ బ్లెస్ యూ డియర్ శ్రీనికా. ఎంత ఫ్రెష్గా అనిపించిందో శ్రీనిక. పిల్లలకి ఇలా బుజ్జి కాటన్ డ్రెస్సెస్ వేస్తే ఎంత క్యూట్ ఉంటారు కదా. సో కొన్ని పిక్చర్స్ అయితే తీయగలిగాము. అండ్ దెన్ గణేష్కి నాకు వెరీ క్రేజీ డే అట్ వర్క్. దానికి తోడు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల మాకు అనిపించింది అసలు హెల్త్ లేకపోతే ఏమున్నా లేనట్టే అలా అనిపించింది అనమాట. అండ్ ఇనిషియల్గా అయితే కోవిడ్ వచ్చేసిందేమో అనుకున్నాం. బికాస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ కోవిడ్ ఇస్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అంటే నార్మల్గా కాదు, బాగా ఇంటెన్స్గా వస్తే ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. కానీ దేవుడి దయ వల్ల అదైతే కాదు. అందరం బాగానే ఉన్నాము. ఇంకా సిక్గానే ఉన్నారు కొంచెం పిల్లలు. సో అందుకనే వీడియో కూడా అప్లోడ్ చేయడం కొంచెం డిలే అయింది. బట్ ఎనీవే, సో హియర్ షీ ఈస్ హ్యాపీలీ షీ ఈస్ గోయింగ్ టు స్కూల్. అండ్ బిఫోర్ డే నైట్ గీతు కూడా వచ్చింది. అండ్ ఇషితా వాజ్ సో ఎక్సైటెడ్. గీతు, షీ గాట్ ఆన్ హర్ బర్త్డే. Do you like it? బాగుంటుంది. ఇద్దరికి ఒక అంబ్రెల్లా. You can dress them up as Elsa and Anna now. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే గీతు మా పిన్ని కూతురు అనమాట. అండ్ మోస్ట్లీ 95% she will be there for any celebrations. So happy to have her. Thank you Geetu for coming. సో చాలా సింపుల్గా అయిపోయేటట్టు, ఎందుకంటే వంట చేసే కూడా ఓపిక లేక బిర్యానీ అయితే చేసేసుకున్నాము. బిర్యానీ చేయటం అన్నిటికంటే సింపుల్ అండి తెలుసా. వెజిటేబుల్ వేసేసి ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తే అలా చేస్తే అలా అయిపోతుంది. సో దట్స్ వాట్ వీ హ్యాడ్ ఫర్ లంచ్. ఆ తర్వాత ఎవ్రీబడి వాస్ వర్కింగ్. అండ్ దెన్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే శ్రీనిక డే కేర్లో తన ఫ్రెండ్స్కి ఇవ్వటానికి గణేష్ ఇదైతే డాలర్ ట్రీ నుంచి తెచ్చాడు. చాలా క్యూట్గా అనిపించింది. ఇది పేపర్తో చేసిన హెలికాప్టర్స్ అనుకుంటా, పేపర్ ఆర్ డోంట్ నో వాట్ మెటీరియల్. సో అదైతే కొన్ని తీసుకుని వచ్చాము. అండ్ దెన్ దిస్ డ్రై ఇరేజ్ బోర్డు, ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లలకి రాసుకోవడానికి.
సో అండ్ దెన్ సమ్ స్టిక్కర్స్. సో ఇదేంటంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఎప్పుడు వాళ్ళ స్కూల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఈ గిఫ్ట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. సో ఇదైతే తొందరగా ప్యాక్ చేసేసి ఇంకా ఈవినింగ్ 4:30 అయింది అప్పుడైతే. అండ్ వీఆర్ గోయింగ్ టు హర్ డే కేర్ టు కట్ ద కేక్. We are going to Srinika's school because today is Srinika's birthday. Yay! It's her birthday. It's her birthday. Right, Ista? And where do you think she will have the most fun celebrating her birthday, Amma? In her school. Happy birthday, dear Shrinika. Happy birthday to మేము కేక్ ట్రీట్స్ పట్టుకుని వెళ్ళేసరికి శ్రీనిక టీచరే వెనకాల చిన్న డెకరేషన్స్ చేసింది. సో స్వీట్ ఆఫ్ హర్. అంత లవ్వింగ్ టీచర్ దొరకటం సో తన అదృష్టం అనే చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ శ్రీనికకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసాము. ఇది అక్క ఇచ్చింది అనమాట. సో ఇది మమ్మీ డాడీ తరపున అక్క పంపించింది. అండ్ ఎంత క్యూట్గా సెట్ అయిందో ఆ బో అంతా కలిపి వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ డ్రెస్ డీటెయిల్స్ లింక్ మీకు ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ యా ఇట్స్ టైమ్. అదే తినేస్తుంది అనమాట కేక్. మాకు పెట్టమంటే ఎంతకీ పెట్టలేదు. దాని చేత కేక్ పెట్టించుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు మేము పెడతామన్నా సరే పెట్టించుకోలేదు. తనంతటా తనే తింటుందంట. ఎంతమంది శ్రీనికాకి విషెస్ పెట్టారో. సో మీ అందరికీ పేరు పేరున నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. యూఆర్ ఆల్ లైక్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఆఫ్టర్ దాట్ టైమ్ టు గివ్ గిఫ్ట్స్. ఎంత అంటే దానికి శ్రీనికాకి అన్నిటికంటే ఇష్టమైంది అనమాట. అది మేము ఇస్తూ ఉంటే ఒక్కొక్క తరఫున ఒక్కొక్కటి వెళ్ళి అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంది. అండ్ దెన్ ఒక్కొక్కరిని హగ్ చేసుకుంటూ ఉంది అనమాట అలా ఫ్రెండ్స్ని. సో ఇక్కడ నేను కొంచెం అంటే వేరే ఫేసెస్ అన్నీ చూపించకూడదు కదా అని చెప్పేసి నేను కొంచెం హైడ్ చేశాను. చిన్నపిల్లల సెలబ్రేషన్స్ యాక్చువల్గా ఇంత సింపుల్గా ఉంటే కూడా చాలండి. బట్ నాకు కొంచెం డెకరేషను అది ఇష్టం కాబట్టి నేను ఇంకొకలా చేస్తూ ఉంటాను. బట్ ఆ రోజు నాకు చేసే ఓపిక లేదు. కానీ తర్వాత అయితే చేశాను. అదంతా మీరు చూడండి, వీడియో ఎండింగ్లో చూస్తారు. బట్ ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు సే బాయ్. యు ఆర్ గోయింగ్ బట్ యు గాట్ టు సే బాయ్ టు ఎవ్రీబడీ. సే బాయ్. Bye-bye. I love the ocean. ఇది ఓషన్ కాదు, లేక్. Here's the fish. He wants to go down. You have to go closer. Yes. Row. పిల్లలకి అన్నిటికంటే ఇష్టమైన ఇంకొక యాక్టివిటీ పార్క్కి వెళ్ళటం కానీ వాటర్ దగ్గరికి వెళ్ళటం కానీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. సో ఇద్దరికి వాటర్ అంటే చాలా ఇష్టం. సో కాసేపు మా ఇంటి దగ్గర ఉన్న లేక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. అండ్ ఇట్ వాస్ కొంచెం వామ్గానే ఉండే ఆ రోజు. సో దే హ్యాడ్ సో మచ్ ఫన్. 1 hour అక్కడ ఉన్నాము. ఆ తర్వాత వచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బిహైండ్ ద సీన్స్ అనమాట. బోల్డ్ అని బిహైండ్ ద సీన్స్ నడుస్తూ ఉంటాయి. గోల గోల నేను రాను అని. thank you. You love bubbles, you both. ఈవినింగ్ 6:37 అలా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు టైమ్ టు ఓపెన్ గిఫ్ట్స్.
చిన్నప్పుడు నన్ను ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్తే లాస్ట్లో డాడీ నాకు మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగి వచ్చేసిన తర్వాత నాకు ఒకటి కొనిచ్చేవారు. అదేంటో తెలుసా? బబుల్స్. ఆ బబుల్స్ ఒక్కటి ఇస్తే చాలు మొహం ఇలా వెలిగిపోయేదన్నమాట. ఎంత ఆనందంగా ఉండేదో. సో దాట్స్ ద గిఫ్ట్ షీ గాట్. గీతు యాక్చువల్గా తీసుకుని వచ్చింది. అండ్ ఇదే ఇషితా దగ్గర కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇషితా శ్రీనిక బబుల్స్ తోటే ఆడుకుంటూ ఉంటారు. సింపుల్గా సోప్ వాటర్ కలిపేసినా సరే వస్తూ ఉంటాయి. సో దీని లింక్ కూడా ఇస్తానండి. ఇది కొంచెం మనకి లాన్ మూవర్లో అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో దాంతో ఇంకొక 1 hour బయట ఎంజాయ్ చేశారు. అండ్ దెన్ ఇంకొక చిన్న వాక్కి కూడా వెళ్ళారు. కార్లో కూర్చొని ఆడుకున్నారు. సో దాట్స్ హౌ ద లేట్ ఈవినింగ్ వెంట్. బ్యాక్ హోమ్ అండ్ కొత్త నైట్ చేసుకుని ఎంతసేపు ఫన్ చేశారంటే బబుల్ బాత్లో. సో ఫన్ అంతా అయిపోయింది. అండ్ వేడివేడిగా టీ తాగేసి రాత్రి మేబీ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ దెమ్ హక్కా వెజ్ హక్కా నూడిల్స్. సో కీప్ వాచింగ్ వైల్ ఐఎమ్ గోనా మేక్ దట్. గెటింగ్ మై హెయిర్ స్ట్రైట్ అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ కుకింగ్. అండ్ ఈ బ్రష్ ఎరిగేలా ఉంది. థిక్ హెయిర్ వల్ల అంటావా? పిల్లల బ్రష్ వాడుతున్నాను పైకి వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేక. ఆగు బాబు నేను ఎందుకుంటాను. కర్ల్స్ ఆర్ సో హార్డ్ టు మెయింటైన్ గైస్. అండ్ కర్ల్స్ రుప్పగా అయిపోయి ఇంకా ఫేస్ ఇంకా ఇలా కనిపించిపోతుంది. సో ఐ డిసైడెడ్ టు స్ట్రైట్ అండ్ ఐ లవ్ యువర్ కర్ల్స్. గీతు ఆల్రెడీ అబ్బాయి ఎంత నచ్చిందో. లుక్ అట్ దిస్ కర్ల్స్. What I'm making for you? Noodles! You love noodles, Srini Kuchi? Noodles anchusava. 1 spoon of garlic. It's going to splatter. Basically ఇంట్లో గార్లిక్ అయిపోయింది. టేబుల్ స్పూనా? ఇది ఒక స్పూన్ వేసేవే. నాలాంటి అమెచూర్ చూసారంటే టీ స్పూన్ టేబుల్ స్పూన్ తీసుకుని వేస్తే పెడతాం. పెళ్ళయి కొన్ని రోజులే అయింది, అప్పుడే టూ మచ్ అన్నీ చేసేస్తుంది. ఐ స్టిల్ రిమెంబర్ లైక్ యూఎస్కి వచ్చిన స్టార్టింగ్ మాస్టర్స్లో వచ్చినప్పుడు నేను గీతు వాళ్ళ మా మమ్మీని కాల్ చేసి పప్పులు చూపించి దీన్ని చెన్నదాలు అంటారా తూర్దాలు అంటారా అంత కూడా నాలెడ్జ్ లేకుండా నేను యూఎస్ వచ్చేసాను. సో ఈ బటర్లో ఫుల్ గార్లిక్ వేసేసాం. నౌ వి గోనా పుట్ ఆనియన్స్. దేర్ గోస్ ఆనియన్స్. వాక్ వాడితే ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర లేదు. స్టీల్లో అంటూ పోతుంది. నాన్ స్టిక్ ప్యాన్స్ ఇంకా వాడటం తగ్గించేస్తానని ఐ జస్ట్ హ్యావ్ దిస్. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నూడిల్స్ ఆర్ ఆల్మోస్ట్ డన్ ఓవర్ దేర్. హాయ్ శ్రీనిక. హాయ్. నూడిల్స్. You like noodles? Srinika, that's why Amma is making for you today. శ్రీనిక కాసేపు తన ఫేవరెట్ టీవీ షో చూసిన తర్వాత ఇంక షీ వాజ్ ఆల్ ఎక్సైటెడ్ అనమాట, ఫుల్ ఆకలితోటి. అండ్ ఇక్కడ నేను యూస్ చేసే వెజిటేబుల్ చాపర్ కూడా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. దాని లింక్ కూడా ఇస్తాను. అండ్ చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టమైనట్టు బటరీ వెజీ నూడిల్స్ ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళకి పక్కన గీతు ఇంకొక గిఫ్ట్ ఇచ్చింది, ఒక పజిల్. సో అదైతే చేస్తూ ఉన్నారు వైల్ ఐ ఫినిష్డ్. ఇందులో చాలా సింపుల్గా చేస్తానండి. సోయా సాసు, చిల్లీ వెనిగరు, సమ్ హాట్ అండ్ స్వీట్ కెచప్, పెప్పర్ అండ్ సాల్ట్. అండ్ దెన్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇదివరకు కూడా కొన్నాటిలో చెప్పాను, బాద్షా ఓల్ది చికెన్ మసాలా. కొంచెం స్ప్రింకిల్ చేస్తే మనకి స్ట్రీట్ సైడ్ చేసిన ఫ్లేవర్ అయితే వస్తుంది. సో అదైతే ఇందులో యాడ్ చేశాను. అండ్ దెన్ కొంచెం పక్కకి తీసి పెట్టేసాను అనమాట, బికాస్ కొంచెం పెద్దోడు మళ్ళీ ఆలపినోస్ వేసి తర్వాత మళ్ళీ ఫ్రై చేసి చేద్దామని ఫస్ట్ అయితే పిల్లలకైతే కలిపేశాను. అండ్ ఈ నూడిల్స్ ఎంత యమ్మీగా ఉంటాయో, శ్రీనిక ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. మీరు ఇది ఇంట్లో ట్రై చేస్తే నాకు డెఫినెట్గా చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ ఈ వీడియో మీకు ఇప్పటిదాకా నచ్చినట్టయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఒకవేళ మీలో ఎవరైనా తనకి విషెస్ పంపిస్తే ఇప్పుడే మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పేస్తున్నానండి. సో మేము యాజ్ యూజువల్గా ఇంకొంచెం హాట్ సాస్ అయితే వేసుకుని అయితే ఎంజాయ్. బట్ బికాస్ నేను కొంచెం క్రేజీ కాబట్టి నాకు మళ్ళీ డెకరేషన్ చేయకుండా నేను ఉండలేను ఏదైనా ఒకేషన్ వస్తే. సో మళ్ళీ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ మా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో ఇంకొక పార్టీ అయితే హోస్ట్ చేసాము. అప్పుడైతే ఇంకొంచెం ఇండియన్ వేలో అయితే మళ్ళీ అంతా అయితే చేశాను. సో అదంతా మీరు చూడాలంటే
you have to wait for my next video only, and that's going to go out very soon in another day or two. So keep watching, subscribe cheskondi if you are not, and don't forget to give this video a big thumbs up. Sangavi and Geetu kuda help చేసినందువల్ల శ్రీనికని మంచిగా 10 o'clock కి బొజ్జు ఉంది, దాన్ని బొజ్జో పెట్టేసిన తర్వాత సో రెస్ట్ ఆఫ్ ద వీడియో బర్త్డే సెలబ్రేషన్స్ టీజర్ ఆల్ is going to come up in tomorrow's video. Time is 1:30. I'll show you. Truth revealed. Who agrees with me? Yes or no question beta story ki.